అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సోలార్ ప్లాంట్ మా ఊర్లో పెట్టొద్దు, మా పంట పొలాలు లాక్కొద్దు, మా కడుపులు కొట్టొద్దు, మా జీవనోపాధిని రోడ్డుని ఈడ్చొద్దని ఈరోజు ఓర్వకల్ మండలం ఉయ్యలవాడ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. మనతో మాట్లాడడానికి ఆ రైతంగా ఉన్నారు. చెప్పండి పెద్ద, మీ ఊర్లో సోలార్ ప్లాంట్ రావడం వల్ల మంచిదే కదా? సోలార్ ప్లాంట్ రావడం వల్ల నిరుపేద కుటుంబాలు దాదాపు 80% మా ఊర్లో ఉన్నారు. సస్యశ్యామలంగా పండే పొలాలు నాశనం అయిపోతున్నాయి. ఈ పొలాల సోలారు మా కంపెనీ కొట్టవద్దు. సోలారు వచ్చిందంటే ఊరు శ్మశానం వంటిగా మారిపోతుంది. ఈ సోలార్ కంపెనీ ఎటువంటి పరిస్థితుల బీడి పొలాల్లో వేస్తే కూడా పశు సంపద మేము ఎక్కున్నాము, పొలం లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బర్రెలు గొర్రెలు పెట్టుకొని జీవిస్తున్నారు. లాస్ట్కు వాళ్ళ కడుపు కూడా కొట్టాల్సి వస్తుంది. ఈ సోలార్ను ఎక్కువ వేరే ఎడారి ప్రాంతానికి పంపించాల్సిన వాళ్ళని కోరుతున్నాం. మీ ఊర్లో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి? మా ఊర్లో 6,000 ఎకరాలు ఉంటుంది సార్. 6,000 ఎకరాలకు గాను 2,900 ఎకరాలు సోలార్కు నిర్ణయిస్తున్నామని ఒక అవగాహన వచ్చింది. అందున మేము మా పంట పొలాలు కూడా పోతాయి, అక్కడే పంట పొలాలు పోతాయి కాబట్టి ప్రతి ఎండాకాలం మా ఊర్లో ఒక 500 మందికి ఉపాధి కల్పిస్తాం. మామిడి పంటలు పండే పొలం అది. పంట 3 నెలలు వస్తుంది. 3 నెలల పంటలో రోజుకు 500 మంది ఉపాధి కలుగుతుంది. 300 మందికి ఉపాధి కలుగుతుంది. అటువంటి ఏరియా వాళ్ళు కూడా వచ్చి బతికే ప్రాంతంలో ఈ సోలార్ పెట్టాలని వచ్చిన అవగాహన ఒప్పుకోవడం లేదు. మాకు తోటలు వ్యవసాయం ఉండాలి, మాకైతే సోలార్ వద్దు. మా పంట మేమొక్కరం నష్టపోయేది, అది ఉపాధి కోల్పోతారు వేల మంది. బర్రెలు, జీవాలు, పశువులు మొత్తము వీళ్ళు చేసే పని ఒక్కటి కూడా మాకు మా గ్రామానికి మా చుట్టుముట్టు గ్రామాలకు అభివృద్ధి అయ్యే పని కాదు ఇది. కానీ ప్రతి ఒక్క గవర్నమెంటు ఎక్కడో చేసుకోవాలి కానీ ఉపాధి కోల్పోయే పని చేయకూడదు. చెప్పండి, సోలార్ ప్లాంట్ రావడం వల్ల అక్కడ యువతకి, మీ ఊరు పిల్లలకి, మీ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి కదా, మరి ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుండి, అంటే మా పెద్దల కాలం నుండి కూడా పొలం వేసుకుంటూ అనుభవించుకుంటూ జీవనం గడుపుతున్నారు. ఈరోజు సోలార్ రావడం వలన ఊరు ఇడిచిపెట్టిపోయి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఊరు మందికి వల్ల జాబ్స్ ఏం రావు కదా, ఎవరికో 100కో కోటికో ఒక 10 మందికో ఇస్తారు. కానీ ఉన్న పొలం వదులుకొని మనం వాళ్ళ కింద పని చేసుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? పైగా అది రావడం వలన టెంపరేచర్ పెరుగుతుంది. మొత్తం మామిడి తోటల ఏరియా మాది, మంచి సాయిల్, రెడ్ సాయిల్, మంచి పంటలు వస్తాయి. మా ఊరికి పక్క ఊరు వాళ్ళు కూడా వచ్చి జీవనోపాధి చేసుకుంటున్నారు పనులకు వచ్చి. అట్లాంటి ఊరు మా ఊరు పనికి రాకుండా తయారవుతుంది. మా ఊరు వాళ్ళకు ఉపాధి ఉండదు, పక్క ఊరు వాళ్ళకు ఉపాధి ఉండదు. పైగా మూగజీవులు దాదాపు 20,000 గొర్రెలు ఉంటాయి, ఒక 1000 దాకా బర్రెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి. వీళ్ళందరూ వీటి అన్నిటికి కూడా మేత కూడా ఉండదు, వాళ్ళు ఏదైనా బంజరు భూములలో వేస్తే కూడా. కాబట్టి మాకు ఈ సోలారు రద్దు చేసి మా ఊరు పొలిమేరలో ఎక్కడ సోలార్ వేయకూడదని మా రైతుల యొక్క నిర్ణయం. మీరు ఇచ్చేటువంటి పంట పొలాలకి వాళ్ళు కాంపెన్సేషన్ ఇస్తామంటున్నారు. మీకు అంత మించి కావాలా, లేకపోతే సోలార్ ప్లాంట్ వద్దు? అక్కడ మాకు ఎలాంటి సోలార్ వద్దు సార్. మేము చాలా పేదవాళ్ళము. మాకున్నటువంటి భూమి కూడా అక్కడనే ఉంది. ఎకరా, అర్ధ ఎకరా, 2 ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఉన్నారు సార్. అక్కడ ఎవరు కూడా భూస్వాములు అయితే లేరు. మాకున్నది అదే సార్. ఇంతకుముందు గ్రామంలోనే డిఆర్డిఏ అని ఒక కొండ పోయింది, ఇక్కడ మీదాముల దడకెళ్ళి ఒక కొండ పోయింది, ఇక్కడ కాలువ ఉష్ణాపురం సైడ్ మొత్తం పోయినవి. మాకు పశువులకు కానీ మంచినీళ్ళకు కానీ ఎలాంటి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఇప్పుడే డిఆర్డిఏలో పోవడం వల్ల కొన్ని వేల ఎకరాలు పోయింది. దాంట్లోనే ఒక 160 ఎకరాల దాకా 85 మందికి సోలార్ డిఆర్డిఏలో పొలం పోయిన గ్రామంలోని మీకు ఒకరొకరికి ఇంటికి ఉపాధి కల్పిస్తామని ఇంతవరకు కూడా ఎలాంటి ఉపాధి కల్పించలేదు. అలాగనే ఇప్పుడు ఉన్న చిన్నగా మాకున్నటువంటి ఈ ఎకరా 2 ఎకరాలు పోగొట్టుకొని మాకు పొలంలోనే నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఏదో ఎకరా, అర్ధ ఎకరా మామిడి తోటలు నాటుకున్నాము, దానిలోనే చిన్న సన్న పంట పండించుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాము. మాకు ఎలాంటి ఉద్యోగాలు లేక మేము కేవలం ఆ మామిడి తోటలు, ఏదో వర్షం వస్తే ఒక టమాటా పండ్లు అవి ఇవి పెట్టుకొని ఏదో జీవనం గడుపుతున్నాం సార్.
మాకు చుట్టూ కొండలు ఉన్నటువంటివి ఎక్కడ అన్నీ మొత్తం పోయినాయి సార్. ఇంకా ఏం లేవు. మా ఓన్లీ ఊరు ఉంది. ఊరు ముందర ఒక 1000 ఎకరాలు మాత్రమే ఉంది అంతే. ఇక్కడ ఏదో పేదవాళ్ళము, చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, ఎకరారు దగ్గర కలవాళ్ళు. దయచేసి ఈ ప్రభుత్వం అన్నా కానీ మా మీద దయ ఉంచి మాకు ఆ సోలారు లేకుండా చేస్తే మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. మాకు దయచేసి ఖచ్చితంగా మీరు ఇదొక్కటి మాకు సాయం చేయాల్సిందిగా మీకు కోరడం జరిగింది సార్. రైతాంగం ఒకటే కోరుతున్నారు, సోలార్ రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు పోతాయి, మాకు ఉపాధి పోతుంది, ఇది జీవనాధారం వ్యవసాయం మీద ఆధారపడేటువంటి కుటుంబాలంతా కూడా రోడ్డును పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో సోలార్ ప్లాంట్ వద్దని ముక్త ఖండంతో ఆ గ్రామ రైతాంగం కూడా చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.